నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో నేను ప్రధానంగా నిన్న నేను చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి షార్ట్ వీడియో, రీల్ వీడియో ఏదైతే ఉందో మన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్, అదేవిధంగా ఇన్స్టా పేజ్లో వేసినటువంటి రీల్ ఏదైతే ఉందో దాని కింద వచ్చినటువంటి కామెంట్లని ఆధారంగా చేసుకొని ఆ కామెంట్లకు సమాధానాలు ఇస్తూ ఆ కామెంట్లకు కౌంటర్ ఇస్తూ చేసినటువంటి వీడియో మాత్రమే తప్ప మరొకటి కానే కాదు. సో సహజంగా ఇలాంటివన్నీ అంటే కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కానివ్వండి. నిన్న దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ ప్రతి ఒక్కదాన్ని నేను చూసిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేయాలనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. సో నిన్న ఆ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో, ఆ రీల్ ఏదైతే ఉందో, ఆ షార్ట్ వీడియో ఏదైతే ఉందో దాని కింద అనేక ప్రశ్నలు, కొంతమంది అశుద్ధం తినేటటువంటి వెధవలు, మార్క్ మై వర్డ్స్, అశుద్ధం తినేటటువంటి వెధవలు చేసినటువంటి నీచమైనటువంటి గలీజ్ కామెంట్లు. సో ప్రశ్నలకు ఎలాగో మనం సమాధానం చెప్తాం, వీటికి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు, చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పెళ్ళా సాయి లేదా గాజ సాయి అనేటటువంటి ఒక కుర్రాడికి సంబంధించి, ఒక రౌడీ షీటర్కి సంబంధించి, ఒక సంఘ విద్రోహ శక్తికి సంబంధించి ఇష్యూ నడుస్తోంది. అతన్ని పోలీసులు పట్టుకెళ్లారు, కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేశారు. మాయం చేసినటువంటి శవాన్ని దహనం చేసి కనీసం బూడిద కూడా తొరగకుండా చేశారనేది ఆరోపణ. తల్లిదండ్రులు చేస్తున్నారు, బంధువులు చేస్తున్నారు. దీని మీద మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆక్రందన ప్రతీదీ చూపిస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. సో ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీని మీద నాదైనటువంటి విశ్లేషణ నేను చేశాను. చేసినటువంటి క్రమంలో అందులో ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఫుల్ వీడియోలు చూసేటటువంటి ఓపిక ఇవి ఎధవలకి, దరిద్రులకి, నికృష్టులకి లేదు అనేటటువంటి సంగతి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫుల్ వీడియో కాకుండా నేను అందరిని అంటలా, ప్రశ్నించిన వాళ్ళని, సరిగ్గా నిక్కచ్చిగా నిలదీసినటువంటి వాళ్ళని, వాళ్ళ సందేహాలు వెలుబుచ్చినటువంటి వాళ్ళని, కమెంట్ చేసినటువంటి వాళ్ళని నేను ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. కొంతమంది నీచమైనటువంటి వెధవలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడ ప్రధానంగా అతనికి సంబంధించినటువంటి నేర చరిత్ర, కేసుల లిస్టు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలను నేను ప్రస్తావించాను. దాన్ని మా ఎడిటర్ చక్కగా నీట్గా కట్ చేసి అతని గురించినటువంటి ఆ అంశాన్ని ఒక రీల్ రూపంలో, ఒక షార్ట్ వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక దీని కింద అనేక ప్రశ్నలు వచ్చాయి. మంచిగా, సభ్యతగా, సంస్కారంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఏమన్నారు, కొన్ని ప్రశ్నలు సంధించారు. అతని మీద కేసులు ఉన్నాయి, అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలి, అంతే తప్ప చంపేసేటటువంటి హక్కు మీకెక్కడుంది అని చెప్పేసి మాట్లాడారు. నిజమే, అసలు నేను చంపారు అనేటటువంటి అంశాన్నే ధృవీకరిస్తూ ఎక్కడా మాట్లాడలా. నిన్న వీడియోలో మాట్లాడలా, ఈరోజు వీడియోలో కూడా మాట్లాడలా. చంపారా లేదా, అతను చచ్చిపోయాడా, బతికున్నాడా అనేటటువంటి అంశం ఆల్రెడీ పోలీస్ దర్యాప్తు స్టార్ట్ అయింది కాబట్టి రేపు పోలీసులు తేల్చాలి, ఆ విషయాన్ని నిగ్గు తేల్చాలి. బ్రతికే ఉన్నాడంటే హాజరుపరచాలి, చచ్చిపోయాడు ఫలానా విధంగా చచ్చిపోయాడు, ఫలానా వాళ్ళు చంపేశారంటే దానికి సంబంధించిన వివరాలు మొత్తం ప్రజెంట్ చేయాలి. అదేమీ జరగకముందునే చచ్చిపోయాడు. కొంతమంది అయితే మరీ దారుణంగా ఏ రకంగా కస్టోడియల్ టార్చర్ చేశారు, గోళ్ళల్లో ఎలా గుచ్చారు, గోళ్ళు ఎలా పీకేశారు, కళ్ళు ఎలా గుచ్చేశారు, ఇలా రకరకాలుగా వర్ణించి మరీ చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎలా తెలిసిందో, వాళ్ళు ఎక్కడి నుంచి చూశారో నాకైతే తెలియదు. కానీ సరే, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. నేను కనీసం ఆ వ్యక్తి చచ్చిపోయాడు అని చెప్పేసి ధృవీకరణగా కూడా, చంపేశారని చెప్పేసి ధృవీకరణగా కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో నేను చంపిన దాన్ని, చచ్చిపోయిన దాన్ని ఎలా సమర్థించినట్టు, ఎక్కడ సమర్థించినట్టు, ఏ పదం వాడినట్టు? నేను ఏమన్నా శభాష్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా చేశారని ఎక్కడైనా చప్పట్లు కొట్టాను నా వీడియోలో? పోనీ పోలీసులు అద్భుతంగా మంచి పని చేశారని చెప్పేసి ఎక్కడన్నా సమర్థిస్తూ మాట్లాడానా? ఆ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తి అద్భుతంగా కస్టోడియల్ టార్చర్ చేశాడు, అద్భుతంగా ఒక ప్రాణం తీశాడని చెప్పేసి నేను ఎక్కడన్నా మాట్లాడానా, ఎక్కడన్నా ప్రస్తావించానా? లేదే. చచ్చిపోయాడు అని ధృవీకరించలేదు, ఆ చావుని నేనేమి సమర్థించలేదు, ఆ అధికారులను ఎక్కడ సమర్థించలేదు, అసలు ఆ అంశాన్నే ఎక్కడ సమర్థించకపోగా
నేను సమర్థిస్తున్నట్టుగా నన్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు చేయడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నంబర్ 1 ఇది. నంబర్ 2, కేసులుంటే ఏంటి? కేసులుంటే చంపేస్తారా? కేసులుంటమనే తప్పే, అలా అని చంపేయమని కూడా ఎక్కడ చెప్పట్లేదు కదా. నేను నా వీడియోలోనే తమిళనాడు ఉదంతాన్ని ఉదాహరించాను. ఒకవేళ అంటే ఫుల్ వీడియో చూస్తే అర్థమవుద్ది. ఫుల్ వీడియో చూస్తే ఓపిక ఉంటే, ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయగలిగే ఓపిక ఉంటే నేను వ్యతిరేకించానా, సమర్థించానా, న్యూట్రల్గా మాట్లాడానా అర్థం అవుద్ది. ఓపికలు ఉండవు కదా. ఆ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి స్టఫ్ అంతా తీసుకొని మనం మాట్లాడేస్తుంటాం. ఆ ఫేక్ ఫ్యాక్టరీ అంటే నేను చెప్పక నాకు వచ్చినటువంటి కామెంట్లో 90% అసలు ఐడీలు లేనివి, ముఖాలు లేనివి, ఫోటోలు లేనివి, వెనకాల తోకలు తగిలించినవి, ఇక రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఐడీలు. అవేంటో ఎక్కడి నుంచి వచ్చాయో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. నేను తమిళనాడు ఉదంతం 2020లో తమిళనాడులో ఇలాగే కస్టోడియల్ టార్చర్ చేస్తే తండ్రికి సెల్ ఫోన్ షాప్ ఓపెన్ చేశారనే కారణం చేత, లాక్డౌన్లో ఓపెన్ చేశారనే కారణం చేత ఈ రకంగా కస్టోడియల్ టార్చర్ చేసి తండ్రి కొడుకుని చంపేస్తే దాని మీద ఉరిశిక్ష పడింది. ఆ ఉదంతాన్ని కూడా నేను ఉదాహరించాను. ఒకవేళ కస్టోడియల్ టార్చర్ నిజమైతే అలాగే చేసి చంపేస్తే రేపు తమిళనాడు తరహాలో వీళ్ళకి ఉరిశిక్ష విధించవచ్చు. ఈ పోలీస్ అధికారుల బట్టలు ఇప్పి, యూనిఫామ్ ఇప్పేసి వీళ్ళని జైల్లో కూర్చోబెడతారని చెప్పేసి నొక్కి మరీ చెప్పాను ఈ 2 అంశాలు. బహుశా రీల్లో షార్ట్ వీడియోలో అది లేదనుకోండి, ఫుల్ వీడియోలో ఉంది. మరి ఫుల్ వీడియో చూసే ఓపిక ఎక్కడ ఉంటుంది మనకి? మనం చిన్న రీల్ చూడటం, అందుట్లో ఏం చెప్పారో దాన్ని కొట్టేయటం. ఆ అశుద్ధం తినేటటువంటి వెధవలకు చెప్పేది ఇదే. నేను ఎక్కడా కస్టోడియల్ టార్చర్ను సమర్థించలేదు, చంపటాన్ని సమర్థించలేదు, చంపారని కూడా ఎక్కడ నేను ధృవీకరించలేదు. అది పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. అతను బతికున్నాడా, చచ్చిపోయాడు, రేపు పోలీసులు తేలుస్తారు. ఒకవేళ చచ్చిపోతే, చంపేస్తే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అది పోలీసులైనా వేరే వాళ్ళైనా సరే శిక్షార్హమే. రేపు ఖచ్చితంగా బోల్లో నిలబడతారు, కోర్టులో నిలబడతారు. వాళ్ళకి ఎలాగూ న్యాయస్థానాలు శిక్షలు వేస్తాయి. ఇక మరికొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ కోర్టులు ఎందుకు మూసేయండి అంటున్నారు. ఎస్, చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోమన్నారు? చట్టాన్ని పిల్లాసాయిని చేతుల్లోకి తీసుకోమని లేదు, పోలీసులను చేతుల్లోకి తీసుకోమని లేదు. కీలకమైన ప్రశ్నకు సమాధానం ఇది. పిల్లాసాయి తీసుకోకూడదు, పోలీసులు తీసుకోకూడదు. మరి పిల్లాసాయి చంపినటువంటి నవీన్ పుట్టినరోజు పార్టీలో మాటా పెరిగి కత్తులతో ఇష్టం వచ్చినట్టుగా పొడిచి, ఆ తర్వాత అతన్ని జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి గేటు ముందు పడేసి పారిపోయారు. అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. దానికి సంబంధించినటువంటి వీడియోల్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే పోస్ట్ చేసి పిల్లాసాయి అనేటటువంటి వ్యక్తి నేనే మోస్ట్ వాంటెడ్, నేనే ఇది చేశాను చెప్పేసి హీరో లెవెల్లో ఫోజులు పెట్టి ఇది చేశాడు. మరి దాన్ని సమర్థిద్దామా? పిల్లాసాయి తల్లిది మాత్రమే కడుపు కోత, మరి నవీన్ రెడ్డి తల్లిది కడుపు కోత కాదా? మరి దాన్ని ఎట్లా సమర్థిస్తాం? ఇంకొన్ని ప్రశ్నలు. అయితే ఎన్కౌంటర్ చేసి బాడీని అప్పగించాలి తప్ప ఇలా చంపేస్తారా, ఇలా బూడిద కూడా దొరకకుండా చేస్తారని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్ ఏమో చట్టవిరుద్ధం అంట, ఎన్కౌంటర్ మాత్రం చట్టబద్ధమా? ఇది ఎక్కడ లాజిక్కు? నాకు అర్థం కాని లాజిక్ ఇది. ఎన్కౌంటర్ అయినా, కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ అయినా రెండూ చట్టవిరుద్ధమే. మరి కొంతమంది దీన్ని అడ్డగోలుగా మరి ఎలా సమర్థిస్తున్నారు? మరి అదేం ఫ్యాషన్ అర్థం కాల. అంత దుర్మార్గుడైతే ఎన్కౌంటర్ చేయాల్సింది, చేసి బాడీని అప్పగించాల్సింది, కనీసం చివరి చూపన్న చూసుకునేవాళ్ళు, కనీసం దహన సంస్కారాలు, అంత్యక్రియలను చేసుకునేవాళ్ళు. ఆ పని చేయకుండా, ఎన్కౌంటర్ చేయకుండా ఇలా లాకప్ డెత్ ఎందుకు చేస్తున్నారు? చేసి బాడీని అలా తగలబెట్టడం ఏంటి, బుడిది చేయటం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. రెండూ తప్పే. రెండు, లాకప్ డెత్ అని ఎన్కౌంటర్ అని రెండూ తప్పే. మరి దాన్ని నేను సమర్థించలేను, ఒకదాన్ని సమర్థించి ఒకదాన్ని నేను విమర్శించలేను. రెండూ తప్పే. ఇక ఇతని మీద కేసులకు సంబంధించి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. 2 కేసులు మాత్రమే ఉన్నాయి, 3 కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా, నేను 23 కేసులు అన్నాను. అది 22 కేసులకు సంబంధించినటువంటి లిస్టు నాకు ఈరోజు తాజాగా దొరికింది. నేను నాకు ఆ లిస్టు దొరకలేదు, కానీ ఈరోజు నాకు దానికి 22 కేసులకు సంబంధించినటువంటి లిస్టు దొరికింది. కావాలంటే మీరు స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు చూడండి. ఇందులో అత్యంత దౌర్భాగ్యకరమైనది ఏంటంటే నంబర్ 5వ వరుసలో, మా ఎడిటర్ దాన్ని జూమ్ చేసి చూపిస్తారు, ఒకసారి చూడండి. సిఆర్ నంబర్ 109/2017 U/S 376D 366A అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ఆఫ్ కృష్ణలంక PS ఆఫ్ NTR పోలీస్ కమిషనరేట్ విజయవాడ.
అందుట్లో ఎక్విటల్, కొన్నిట్లో కాంప్రమైజ్ అని ఉంది, కొన్నిట్లో ఎక్విటల్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది, కొన్నిట్లో పెండింగ్ ట్రయల్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. సో ఇందుట్లో పోక్సో కేసు కూడా ఉంది ఈ పిల్లా సాయి అనేటటువంటి వ్యక్తి మీద. ఇది చెప్తే ఆ లాయర్ గారు 2 కేసులు ఉన్నాయన్నారు, ఆ లాయర్ గారు చూపించిన లిస్టులో 2 కేసులు ఉన్నాయి. మరి ఇక్కడికి చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. కావాలంటే ఈ లిస్ట్ను కూడా నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి ఇస్తాను, లింక్ ఇస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. ఇందుట్లో మ్యాక్సిమం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి కేసులన్నీ. పోక్సో కేసు కూడా ఉంది. పోక్సో అంటే ఎంత దూరం? పోక్సో అంటే మరి పోక్సో కేసు ఉంటే బయటికి ఎలా వస్తాడు, పోక్సో కేసు ఉంటే బెయిల్ ఎలా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానాన్ని లేదంటే కేసు కట్టినటువంటి పోలీసుల్ని అడగాల్సింది ఉంది కదా. నేను నెంబర్తో సహా చెప్తున్నాను, కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పిల్లా సాయి అనేటటువంటి వ్యక్తి మీద ఈ నంబర్ తోటి ఈ సెక్షన్లతోటి కేసు ఉందా లేదా, పోక్సో కేసు ఉందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి. పెద్ద ఎత్తున 2 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఎక్కడ ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి కనిపిస్తుంది కదా. నేను జస్ట్ నంబరే తెలిసింది నాకు. ఇందులో దొంగతనాల కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి, హత్యాయత్నాల కేసులు ఉన్నాయి, ఈవిటీజింగ్ కేసులు ఉన్నాయి, ఇలా రకరకాల కేసులు. ఆఖరికి గంజాయి స్మగ్లింగ్ NDPS యాక్ట్కు సంబంధించి కూడా ఉన్నాయి. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తికి ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తే, కేసులుంటే నేను ఎక్కడ చంపేయమన్నాను, నేను ఎక్కడ చంపటాన్ని సమర్థించాను? కేసులుంటే చంపేస్తారా, కేసులుంటే చంపేసుకోవచ్చు ఎక్కడ చెప్పాను? చంపటాన్ననే దాన్ని ఇంతవరకు నేను ధృవీకరించి మాట్లాడలేదురా బాబు, అది పోలీసులు చెప్పాలి రేపు చనిపోయాడని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతుంటే చంపేస్తారు. ఏంటి దుర్మార్గపు కామెంట్లు? ఒరేయ్, నీచమైనటువంటి కామెంట్లు చేసి అశుద్ధం తినేటటువంటి వెధవల్లారా, ఏంటిది? చూసుకొని మాట్లాడండి. ఒక్క ముక్క కూడా చంపటం అనేటటువంటి అంశం మీద నేను సమర్థించలేదు, సమర్థిస్తున్నట్టుగా కామెంట్ చేయలేదు. ఇంకా నేను ఎక్కడెక్కడో ఉదాహరణలు తీసుకొచ్చాను. తమిళనాడులో కస్టోడియల్ టార్చర్ చేస్తే ఏం జరిగింది, ఉరిశిక్ష విధించారు. రేపు ఒకవేళ ఈ సిఐ కనుక ఆ పని చేస్తే ఆయనకు కూడా అదే గతి పడుతుంది, ఆయన కూడా జైలుకి వెళ్ళక తప్పదు, ఆయన సస్పెండ్ చేశారంట అని కూడా ఫస్ట్ నేను బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇదిగో ఈ సిఐ గారిని ఇలా చేశారంట, సస్పెండ్ చేశారంట, కొన్ని వార్తా ఛానల్స్లోనూ విఆర్కి పంపించినట్టుగా వార్తలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా నేను బ్రేకింగ్ న్యూస్గా చెప్పాను. ఆ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తి మీద ఇదిగో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి ఇంత చెప్తున్నా కానీ ఎక్కడ సమర్థించినట్టుగా మీకు కనిపించింది? ఏమన్నా అంటే వాళ్ళ మీద కేసులు లేవా, వీళ్ళ మీద కేసులు, చింతమనేని ప్రభాకర్ మీద కేసులు లేవా? చింతమనేని ప్రభాకర్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. మరి పిల్లా సాయి మీద కేసులు ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ మీద కేసులు ఉన్నాయి, అవును నిజమే, జైలుకి వెళ్ళి వచ్చారు. నేను పిల్లా సాయినే, ఇది ఇంత పోక్సో వంటి నేరం ఉన్నటువంటి పిల్లా సాయినే ఎక్కడా నేను కస్టోడియల్ టార్చర్ను సమర్థించలేదు, ఎక్కడ సమర్థిస్తూ మాట్లాడినప్పుడు చింతమనేని ప్రభాకర్ని ఎందుకు మాట్లాడతాను? లాజిక్ లేదు. అంటే చూసే ఓపిక ఉండదు. పూర్తిగా లోపలికి వెళ్ళి ఏం మాట్లాడాడు, షార్ట్ వీడియో ఇది కదా, ఇది అసలు ఫుల్ వీడియోలో ఏం మాట్లాడాడు అనేటటువంటి కనీస మాత్రపు నాలెడ్జ్ తెలుసుకుందామని ఎవరో ఒక వ్యక్తి అలా ఎలా మాట్లాడుతూ చంపటాన్ని అలా సమర్థిస్తామని ఒక మెసేజ్ పెట్టాడు. నేను ఫుల్ వీడియో సెండ్ చేస్తే ఇవన్నీ కాదు మొత్తం వీడియో చూడాలా ఇప్పుడు, నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటున్నాడు. ఎంత లాజిక్ ఉందంటే ఫుల్ ఇప్పుడు ఈ వీడియో నేను ఎక్కడ చూడాలి, ఎక్కడ చూస్తాను నేను, అది కాదు అడిగిన దానికి సమాధానం. వీడియో చూస్తే నీకు సమాధానం తెలుస్తుంది. నేను చేసిన ఫుల్ వీడియో చూస్తే నీకు సమాధానం తెలుస్తుంది. చూసే ఓపిక ఉండదు. ఇదిగో నువ్వు ఎక్కడ వెతుక్కోక్కర్లే, నేనే ఇస్తున్నా వీడియో అని చెప్పేసి ఆ కమెంట్లో నేను మెసేజ్ పెడితే దాన్ని ఒక్కరు చూడరు. ఇన్స్టాలో కూడా నేను నిన్న పిన్ చేశాను, ఫుల్ వీడియోని కామెంట్లో పిన్ చేశాను, దాన్ని ఒక్కడు చూసిన పాపాను కూడా బాలేదు. జస్ట్ రీల్లో ఏముంది కొట్టు, రీల్లో ఏముంది చూసుకోట్టు అంతే. రీల్స్ చూసి కనీసం ఫుల్ వీడియో చూడాలి, ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకోవాలి, తెలుసుకునే ఓపిక కూడా లేకుండా మనం మాట్లాడుతాం. సో ప్రశ్నలు అడిగిన వాళ్ళకి నేను ప్రశ్నల రూపంలో సమాధానం ఇచ్చాను. ఇలాంటి నికృష్టులు కూడా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నంగా కూడా ఈ వీడియో ఉంటుంది, 2 రకాలుగా. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటయ్యా అంటే, అతని చావుని నేను ఎక్కడా సమర్థించను. ఒకవేళ చంపుంటే ఇంకా డౌటే, ఇంకా బతుకున్నాడా చచ్చిపోయాడు, రేపు పోలీసులు తేల్చాలి. తేల్చకముందే అదిగో గోల్డ్ బీకేశారు, అది బీకేశారు, ఇది బీకేశారు అని చెప్పేసి నేనే మాట్లాడలేదు. అతని చావు నేను సమర్థించట్లేదు. ఒకవేళ చచ్చిపోయి ఉంటే, చంపేసి ఉంటే, కస్టోడియల్ టార్చర్ని అసలే సమర్థించట్లేదు. అట్ ద సేమ్ టైం అతను నేరస్తుడుగా చూడాల్సినటువంటి అంశంలో మాత్రం విపరీతమైన ప్రేమకు చూపిస్తూ సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని కూడా నేను ఇక్కడ నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో అతను నేరస్తుడైన ప్రాథమిక హక్కులు ఉంటే అతను దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అలా నేరస్తుని మీద
అకస్మాత్తుగా ప్రేమ పొంగేసి సమర్థిస్తూ 10 కేసులేంటి 100 కేసులు ఉండొచ్చు అయినా చంపేస్తారా? 100 కేసులుంటే 100 కేసులున్న నేరస్తులు కానీ చూడాలి తప్ప చంపేయమని ఎక్కడ చెప్పట్లా. అలా అని నేరస్తుని ప్రేమించే సహృదయం కూడా నాకు లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని సమాధానంగాను వాళ్ళ భాషలో మాట్లాడినటువంటి వాళ్ళకి కౌంటర్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పేసి అయితే చెప్తూ నేను ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. సో నేను నా ఇంటెన్షన్ నిన్న కేవలం కులం అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, కులానికి అంటగడుతున్నారు, అది తప్పు. దాంతోపాటుగా నేరస్తుడిగానే చూడాలి. మీరు అమాంతం ప్రేమ పొంగేసి అమాంతం ప్రేమ, మరి అదే ప్రేమని అమర్నాథ్ గౌడ్ మీద చూపిస్తే బాగుండేదేమో, అదే ప్రేమని డాక్టర్ సుధాకర్ మీద చూపిస్తే బాగుండేదేమో, ఇంక అదే ప్రేమని అచ్చన్న మీద చూపిస్తే బాగుండేదేమో, అదే ప్రేమని అనితారాణి మీద చూపిస్తే బాగుండేదేమో. అట్లా బోలెడు అక్కడ మద్యం గురించి మాట్లాడినందుకు 2వ రోజు శవమైపోయినటువంటి వ్యక్తి గురించి చూపిస్తే బాగుండేదేమో, ప్రశ్నించినందుకు శవమైపోయినటువంటి వ్యక్తి గురించి చూపిస్తే బాగుండేదేమో. ఇన్ని అంశాలు ఉన్నాయి. సో ఇది చూసిన తర్వాత మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి, సక్రమమైన సరైనటువంటి భాషలో.